ఇప్పుడే 'అల్లా నరేష్' గారిది 12 ఇయర్ రైల్వే కాలనీ అనే మూవీ చూసొచ్చా. ఇక చూసాక నాకెలా అనిపించిందో తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. కమింగ్ టు ద రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నాకైతే నచ్చలేదు భయ్యా మూవీ. అంటే ట్రైలర్ కట్ చూసాక సినిమా అదిరిపోతుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ ట్రైలర్‌తో వాళ్ళు క్రియేట్ చేశారు యాక్చువల్‌గా బేసిక్‌గా చెప్పాలంటే. నేను అలాగే అనుకోని ఎళ్ళా. అంటే సినిమా మినిమమ్ గ్యారంటీ. మినిమమ్ ఎంగేజ్ చేస్తదని ఎళ్ళా. కానీ ఇంటర్వల్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకొచ్చేదనుకున్నా. నిజంగా చెప్తున్నా. అంతే. ఇంక వద్దు సెకండ్ హాఫ్ వద్దు. ఈ సినిమాకి రివ్యూ కూడా ఇవ్వకూడదనుకున్నా. బట్ ఆ ప్రీ ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదేంటి ఇలా అని. సో, సెకండ్ హాఫ్ మీద ఒక క్యూరియాసిటీనైతే కలిగించింది. ఓకే. ఇంకా వెళ్ళొద్దులే చూద్దాం అని చెప్పి సెకండ్ హాఫ్‌ని కూడా చూసా. సెకండ్ హాఫ్‌లో సేమ్ ఈ 'పొలిమేర' టెంప్లేట్ ఎలా ఉంటదో 1 అండ్ 2లోని అంటే ట్విస్ట్‌లు. అంటే ఎవరు చెప్పేసానా ఫ్లోలో అత్తి అని. ఓకే. ఎవరు ఈ అత్తి చేశారు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానివ్వండి, ఆ సస్పెన్స్‌ని గానివ్వండి బాగా మెయింటైన్ చేస్తూనే స్టోరీ రాసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా అలాగే ఉంటది. టిల్ నౌ ఎండ్ వరకు కూడా ఆ హత్య ఎవరు చేశారనేది మేబీ మనం కూడా ఊహించలేం. ఊహించడానికి ఆ క్యారెక్టర్‌ని సినిమాలో ఎక్కడ చూపించలేదు. సో, అందువల్ల మనం ఊహించలేం అంతే. బట్ సెకండ్ హాఫ్ అనేది కాస్త ఎంగేజింగ్‌గా థ్రిల్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ బానే వెళ్ళిపోయింది. కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ ఉంది చూడండి నరకం. మీరు గాని ప్రీ ఇంటర్వల్ వరకు చూడగలిగితే ఓకే. ఈ మధ్యలో గాని థియేటర్ నుంచి బయటకొచ్చేస్తే నేనేం చేయలేను. అంత దారుణంగా ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్‌లీ. ఆ ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ తప్పితే కంప్లీట్‌లీ ఫస్ట్ హాఫ్ అనేది డిసప్పాయింట్ చేసింది. ఓకే. ఇక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'అల్లు నరేష్' గారి పెర్ఫార్మన్స్ నాకు పెద్దగా ఏమనిపించలేదు. ప్రీవియస్ మూవీలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. అండ్ 'కామాక్షి' గారి పెర్ఫార్మన్స్ ఇంకా ఈ సినిమాలో కన్నా ఆ 'పొలిమేర 1 అండ్ 2లోనే ది బెస్ట్ ఇచ్చారు ఆవిడ. ఈవిడ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో పెద్ద ఏం ఉండదు. బట్ అలా సైలెంట్‌గా, డల్‌గా ఉంటుంది. ఎందుకుంటుందంటే దానికి ఒక రీజన్ ఉంది. బట్ అంతలా డల్‌గా చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే 'సాయి కుమార్' గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు ఇన్వెస్టిగేషన్స్‌కి అది కూడా ఆయన ఏం చేయరు. కంప్లీట్‌గా 'అల్లు నరేష్' గారే చూసుకుంటారు. ఏదో పెట్టాలని పెట్టారు. వచ్చి జస్ట్ పెర్ఫార్మన్స్ చేసి ఎళ్ళిపోయారంతే. ఇకపోతే బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే కామెడీ జనరేట్ చేయాలని ఆ గెటప్ సీన్ కానివ్వండి, వైవా హర్షన్ కానివ్వండి, అంటే కమెడియన్ ఒక జబర్దస్త్ కమెడియన్ పెట్టారు. వర్కౌట్ కాలా. వాళ్ళ నుంచి ఒక్క కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలా. వర్కౌట్ కాకపోగా చిరాకొచ్చేసింది. ఇకపోతే ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది. మన యూట్యూబర్ పోలిచొక్క నవీన్ అన్ననే. స్టార్టింగ్ సినిమాలోనే చూపిస్తారు. స్టార్టింగ్‌లో చూపిస్తారు. ఎండ్ ఆఫ్ ద మూవీ కూడా ఆయనతో ఎండ్ అవుతుంది. అంటే ఒక యూట్యూబర్‌గానే చూపిస్తారు సినిమాలో కూడా. అది బాగా అనిపించింది. అంటే మన సాటి యూట్యూబర్‌ని సినిమాలో చూస్తే హ్యాపీగా ఉంటది కదా! సో, అందుకు బాగా అనిపించింది. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి స్టోరీ లేకపోయినా, సరైన స్క్రీన్ ప్లే లేకపోయినా, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ లేకపోయినా, బీజీఎం అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ 1 ఆర్ 2 సాంగ్స్ ఓకే బానే ఉన్నాయి. అంటే ప్లేస్‌మెంట్ బావుంది. అండ్ సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి 2. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బీజీఎం బీమ్స్ చాలా బాగా కొట్టాడు. మామూలుగా కొట్టలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంత థ్రిల్ మూవ్‌మెంట్ ఉండదు. కానీ బీజీఎం పడుతుంది. కొన్ని సీన్స్‌లో పడుతుంది. ఎమోషనే లేని సీన్‌లోని బీజీఎంతో ఎమోషన్ తెప్పించారు బీమ్స్. థియేటర్‌లో ఆ సీన్‌కి మనం ఎమోషన్ ఫీల్ అవ్వట్లే. ఎక్కడ లేదు ఎమోషన్ సీన్. బట్ మనం ఫీల్ అవ్వట్లేదు. బట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడేసరికి ఆ ఎమోషన్ మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. అక్కడ పండకపోయినా మ్యూజిక్‌తో పండించాడని నాకైతే అనిపించింది. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసినప్పుడు కానివ్వండి, ఆ థ్రిల్స్ వస్తున్నప్పుడు కానివ్వండి, మంచి మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సాంగ్స్ పరంగా కూడా ఓకే. నాట్ బ్యాడ్. నాకైతే మూవీ అసల ఎక్కలేదు. ఆల్రెడీ ఎన్నో సినిమాలు చూసాం కదా అనిపించింది. ఉన్న ఒక్క మిస్టరీ పాయింట్‌ని పట్టుకొని అటు తిప్పి, ఇటు తిప్పి లాస్ట్‌కి ఎవరో విలన్ తెలియకుండా చేద్దాం అనుకోని వాళ్ళే చెప్పేసి ఏది లేకుండా చేశారనిపించింది. మెయిన్‌లీ స్టోరీ సినిమా స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నాం అని ముఖ్యం. ఎలా ఎండ్ చేస్తున్నాం అని ముఖ్యం. ఈ మధ్యలో ఉన్న స్టోరీని కూడా ఎంత ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళాం అనేది ముఖ్యం. అవేవి లేవు. అంటే ఎండ్ ఆఫ్ ద మూవీ కాస్త ఓకే అనిపించినా అప్పటి వరకు ఆడియన్స్ సహనంగా ఉండాలి కదా! థియేటర్‌లో అది మెయిన్ కదా! అది మిస్ అయిందక్కడ. ఈ సినిమాకి బీమ్స్ ఒకటే బాగా డ్యూటీ చేశాడనిపించింది. మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. మీరు గనక ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.